ఇట్ ఈస్ సో స్పెషల్ రిసీవింగ్ దిస్ అవార్డ్ విత్ దేవి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆర్య అయిపోయిన బన్నీ ఆ సినిమా టైం నుంచి నేను అంటున్నా, దేవి నువ్వు హిందీ సినిమాకి వెళ్ళాలి, దేవి నువ్వు హిందీ సినిమాకి వెళ్తే బాగుంటుంది. హీరోగా నాకు వెళ్తాం చాలా కష్టం, అదే యాక్ట్రెసెస్ లేదంటే టెక్నీషియన్స్ మీకు వెళ్తాం చాలా ఈజీ. బికాజ్ అప్పుడు బ్యాక్ ఇన్ ద డే ఒక హిందీ సినిమా అనేది ఇస్ అ వెరీ ఫార్ థింగ్ టు అచీవ్. సో నేను ఎప్పుడు అచీవ్ చేస్తాను లేదో నాకు తెలియదు దేవి, నువ్వు మాత్రం వెళ్ళి ఒక హిందీ సినిమా చేయంటే ఎప్పటికప్పుడు అనేవాడు, నువ్వు వెళ్ళబ్బా నీతో పాటు నేను వచ్చేస్తానని. అరే నేను వెళ్తానో కూడా తెలియదు, అలాంటిది నాతో ఎందుకు, నువ్వు వెళ్ళు అని. ఆల్మోస్ట్ లాస్ట్ 20 ఇయర్స్ నేను దేవి హిందీ సినిమా చేయి, దేవి హిందీ సినిమా. నేను కలిసిన ప్రతిసారి, చెన్నైకి వెళ్ళిన ప్రతిసారి దేవి హిందీ సినిమా దేవి అంటే తను ఒకటే మాట అనేవాడు, నువ్వు వెళ్ళబ్బా నీతో పాటు. నీకు తెలుసు కదా దేవి ఇలా మాట్లాడతాడు, అదే నువ్వు వెళ్ళబ్బా నీతో పాటు నేను వచ్చేస్తాను అనేవాడు. నేను ఎప్పుడు వెళ్ళాలి నాయన, అది ఎప్పుడు అవుద్దో, నువ్వైతే వెళ్ళి టక్కన సాంగ్ చేసి వచ్చేయచ్చు, నాకు అంత ఈజీ కాదని. అలాంటిది అనుకోకుండా ఈ పుష్ప సినిమా హిందీలో అంత బాగా వర్క్ అవ్వటం ఏంటి, నేను హిందీ సినిమాకి నేను దేవి కలిసి ఒకేసారి వెళ్తాం ఏంటి, ఈ 20 ఏళ్ళు దేవి అన్న మాట నిజం నా చెవులో నేను ఒక్కసారి కూడా సీరియస్గా తీసుకోలేదు. అలాంటిది తను అంటూనే ఉంటే నేను అన్నాను, దేవి నీ కోరికే నీ కోరికే వచ్చింది, నీ వల్ల వచ్చింది యాక్చువల్లీ. సో and receiving the national award along with him made it like I cannot even tell you, it was so surreal. ఏంటి 20 ఏళ్ళుగా అలా అన్నాడు, నేను ఒక్కసారి కూడా దానికి అటెన్షన్ పే చేయలేదు, తన ఎందే కరెక్ట్ అయింది కదా, నేను ఎందుకు అంత క్లౌడెడ్గా ఉన్నానో నేను అనుకున్నాను. సో ఇట్ ఇస్ సచ్ నేను నా గురించి మాట్లాడమన్నా నేను ఇంత మాట్లాడేవాడిని కాదేమో, కానీ నీ గురించి మాట్లాడుతుంటే ఐ కుడ్ జస్ట్ టెల్ సో మచ్. సో దేవి నీకు వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. లవ్ యూ బన్నీ బాయ్, కంగ్రాట్స్ టు యూ. అంటే నేషనల్ అవార్డ్స్ అనౌన్స్ అయిన తర్వాత మేము ఇద్దరం ఫోన్ చేసుకుని we didn't know what to say actually, we were only laughing, we didn't even say congrats to each other. haha తను అవుతున్నాడు, haha నేను అవుతున్నా అంటే ఏంటిది అన్న ఒక ట్రాన్స్లో ఉన్నాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మై డాడ్ అండ్ మామ్ వాళ్ళిద్దరికి కూడా బన్నీని చిన్నప్పటి నుంచి తెలుసు, అలాగే అల్లు అరవింద్ అంకుల్కి ఆంటీకి నేను చిన్నప్పటి నుంచి తెలుసు, వీఆర్ ఆల్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి. సో తన ప్రతి సక్సెస్ని మా ఇంట్లో సెలబ్రేట్ చేసేవారు, అలాగే నా ప్రతి సక్సెస్కి అరవింద్ అంకుల్ కానీ ఆంటీకి వాళ్ళ ఈవెన్ ఇంక్లూడింగ్ బన్నీ, ఒకవేళ బన్నీ సినిమా కాకపోయినా కూడా జస్ట్ టు కాల్ మీ అండ్ ఫీల్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్. ఐ థింక్ దట్ హోల్ ఆ ప్రేమ లవ్ అంతా కలిపి ఈరోజు ఈ సక్సెస్ అండ్ ఈ విక్టరీ రావటం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ లవ్ యూ బన్నీ. కాదు, మా డాడ్ చాలా మంచి మాట అన్నారు, నాకు నా 2 కొడుకులకి నేషనల్ అవార్డు వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే సత్యమూర్తి గారు లేకపోవచ్చు, కానీ దేవిని నేను కలవాలి కదా, నేను ఢిల్లీకి వస్తున్నాను, నేను దేవిని చూడాలి. ఇట్స్ లైక్ లిటరలీ లైక్ అ ఫాదర్ ఫిగర్ సేయింగ్ దేవి విన్నింగ్ అనేది. నాకెంత వచ్చినందుకు ఆయన ఆనందపడ్డారు, నన్ను నమ్మండి, ఈక్వల్లీ ఆయన దేవికి వచ్చినందుకు అంత ఆనందపడ్డారు ఆయన. సో నేను అప్పుడు అన్నా మా డాడ్ దగ్గర, నువ్వు అనుకున్నావా ఇద్దరు నీ భాషలో చెప్పాలంటే చెన్నైలో పోరంబోగలుగుతారు, ఎప్పుడు ప్రిన్సిపల్ దగ్గర మినిమం సర్టిఫికేట్ కూడా తీసుకున్న వాళ్ళం మేము, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి మెడల్ తీసుకుంటాను అనుకున్నావా. నా బెస్ట్ ఫ్రెండ్ అన్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి, యారా అని వాడి లాంగ్వేజ్లో, నీకు ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటారు మీకు తెలుసు కాబట్టి, యారా ఎప్పుడు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి టీసీలు తీసుకోవడమే తప్ప ప్రెసిడెంట్కి వెళ్ళి నువ్వు మెడల్ తీసుకుంటే నాకు ఎంత బాధగా ఉంది తెలుసా. సో ఐఎమ్ సో గ్లాడ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను ఎవ్రీ టైం నా లైఫ్లో ఒక ఒక లెవెల్కి వచ్చినప్పుడు, ఒక మైల్ స్టోన్కి వచ్చినప్పుడు ఎప్పుడు ఒక విషయం తెలుసుకుంటాను అండ్ అది అందరితో షేర్ చేసుకుంటుంటాను. మనం అందరం అనుకుంటాం, ఏదైనా మనకు గట్టిగా ఉండాలి, మనకు సంకల్పం ఉండాలి, మనం కోరుకుంటే అది జరుగుద్ది. ఇట్ కమ్స్ ఫ్రమ్ అవర్ విష్ అండ్ అవర్ మేనిఫెస్టేషన్. ఈ నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే అదంతా ఓన్లీ 50%. 50% మనకి ఏదైనా రావాలనుకుంటే మన చుట్టుపక్కల వాళ్ళందరూ మనం కోరుకుంటారు, అంతకొస్తుంది. ఇట్స్ నాట్ జస్ట్ అస్. మనం ఎంత కోరుకున్నా, మనం దాన్ని ఎంత డ్రైవ్ ఫోర్స్ చేసినా, ఇట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ అస్, ఆర్ వెల్ విషర్స్, వాళ్ళందరూ కోరుకున్నారు మన కోసం, అందుకు అది అయింది. జస్ట్ కేవలం మన కోరిక వల్ల అవ్వలేదు. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, నాకు నేషనల్ అవార్డు రావాలనేది నా కోరిక ఉంది, కానీ నాకంట సుకుమార్ గారికి ఎక్కువ కోరిక ఉంది, అందుకు వచ్చింది.
It is him that made me get this award. It's not me. It came through me. I am the achievement, he's the achiever. I can't put it in another way. So I very well know that it has come through me, not by me. I don't know how else to put it. Thank you, Sukku darling. నీ కోరిక అంటే నువ్వు నన్ను ఎంత ఇష్టపడతావు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్తాను. సుకుమార్ గారు వాళ్ళు లేకపోవటం ఇట్స్ ఓకే, బట్ ఆయన లేకపోయినా ఉన్నట్టే. సో నాకు తెలుసు. ఒకసారి ఒక ఒక సీన్ షూట్ చేసాం. పుష్ప 1లో వెళ్ళి ఒక సీన్ షూట్ చేసాం. అయిపోయింది, వచ్చేసాం. మళ్ళా సెకండ్ షెడ్యూల్కి మారేడుమల్లి వెళ్ళినప్పుడు అదే సీన్లో ఒక పోర్షన్ మళ్ళీ షూట్ చేయడానికి వెళ్ళాం. నేను అడిగా ఎందుకు డాలింగ్, లేదా నాకు అక్కడ ఎక్కడో పర్ఫార్మెన్స్ కొంచెం సరిగా నాకు ఇంకొంచెం బాగుండొచ్చు అనిపించింది. వెళ్ళాం, సెకండ్ టైం పర్ఫామ్ చేసాం, బాగా వచ్చింది, వచ్చేసిన తర్వాత మళ్ళీ థర్డ్ షెడ్యూల్ అప్పుడు ఏదో ఆ లొకేషన్ చాలా ఎక్స్పెన్సివ్, చాలా కష్టం, లాజిస్టిక్స్గా అక్కడికి వెళ్తాం, చాలా కష్టం. మూడోసారి మళ్ళీ అక్కడికి వెళ్దాం అన్నాడు. నేను అన్నా డార్లింగ్ ఎందుకు డార్లింగ్, ఒకసారి అయిపోయిన తర్వాత రెండోసారి షూట్ చేసాం కదా, మళ్ళీ మూడోసారికి వెళ్తుంటే లేదు డార్లింగ్ అక్కడెక్కడో క్లోజప్ దగ్గర ఎక్కడో నాకు కొంచెం బాగుండొచ్చేమో అనిపించింది. డార్లింగ్ లాస్ట్ టైం చేసినప్పుడే బాగుంది అనుకున్నాం కదా, మరీ ఎక్కువైనా చేస్తున్నావా, వీ హ్యావ్ టు చెక్ అవర్ సెల్ఫ్. ఓకే చేద్దామంటే చేద్దాం కానీ వీ హ్యావ్ టు చెక్ అవర్ సెల్ఫ్ కదా, అందుకు అడుగుతున్నాను, ఐ యూ ష్యూర్ అని అడిగా. అప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు, అండ్ హీ మెంట్ ఇట్, బిలీవ్ మీ హీ మెంట్ ఇట్. ఆయన అన్నాడు, బన్నీ ఈ సినిమా నాకు ఎంత పేరు వస్తుంది, నాకు డైరెక్టర్కి ఎంత పేరు వస్తుంది, నాకు స్క్రీన్ ప్లే రైటర్కి ఎంత పేరు వస్తుంది, నాకు సినిమా ఎంత హిట్ అవుద్ది, ఎంత డబ్బు వస్తుంది, నాకు అనవసరం. నాకు ఈ మొత్తం సినిమాలో నీకు ఎంత పర్ఫార్మెన్స్కి పేరు వస్తుంది ఒక్కటి తప్ప, నథింగ్ ఎల్స్ మేక్స్ మీనింగ్ టు మీ, ఇది ఒక్కటి ఆపద్దని అన్నాడు. అంటే నాకు పర్ఫామ్ చేస్తే డైరెక్టర్కి ఏమొస్తుంది? హీ వాజ్ సో సెల్ఫ్లెస్. సో ఐ సరెండర్ టు ద సెల్ఫ్లెస్నెస్ ఇన్ హిమ్. సో అవతల వాళ్ళు అంత కోరుకున్నారు కాబట్టి నాకు వచ్చింది. సో ఇది నేను కొట్టా అని నాకు అంత లేదు, నాకు లోపల నుంచి నిజంగా లేదు. అది నేను ఐ కెనాట్ పుట్ ఇట్ ఇన్ వర్డ్స్. ఐఎమ్ ద అచీవ్మెంట్, హీఈస్ ద అచీవర్, అంతే. థ్యాంక్ యూ. లవ్ యూ బన్నీ బాయ్, అమేజింగ్. లెట్స్ గివ్ ఇట్ అప్ ఫర్ పుష్ప. అండ్ ఈ ఎగ్జైట్మెంట్లో ఇంకో విషయం, బన్నీని పర్మిషన్, సుక్కు పర్మిషన్, మన మైత్రి మూవీస్ పర్మిషన్ అడగకుండా ఒకటి చెప్పేస్తున్నా. ఏం పర్లా, ఎందుకంటే మీరు తగ్గేదేలే, అస్సలు తగ్గేదేలే, సో చెప్పిన తప్పేలే. పుష్ప 2 సుక్కు రాసిన విధం ఒక లెవెల్ అయితే బన్నీ చేసిన విధం ఇంకో లెవెల్. అది నేను పర్లా అలాగే తెలుసు అందరికీ. అసలు కొన్ని సీన్స్ నేను చూసా, ఇంతకంటే నేనేం చెప్పలేను. బట్ బన్నీ అన్నాడు హిందీ అన్నాడు కాబట్టి ఒకే ఒక లైన్, సి మేజర్ ప్లీజ్. తేరీ ఝలక్ అషర్ఫీ శ్రీవల్లి నామదక్ బర్ఫీ, तेरी झलक अशरफी श्रीवल्ली बातें कर दो हरफी. Thank you guys, thanks to the band, thanks everyone.